కలెక్షన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. దివ్య ఆశీస్సులు తల్లి, దివ్య స్వరూపులకి. వింటూ ఉంటాం సాధారణంగా, కొంచెం ఏదైనా ఇబ్బంది వచ్చినా, కొంచెం బాగున్నా, మనకన్నా ఎవరన్నా కొంచెం ఒక మెట్టు పైన ఉన్నా వెంటనే అనుకుంటాం వాళ్ళ రాత బాగుంది, నాకేమో దేవుడు ఇలాంటి రాత రాసిండు ఈ జన్మకి అని అనుకుంటూ ఉంటాము. ఎక్కువగా వింటూనే ఉంటాం ఇది. అంటే బ్రహ్మ తలరాత రాశాడు అంటారు. అంటే అది బ్రహ్మరాత అని అంటారు, తలరాత అని కూడా కాదు, బ్రహ్మరాత. మరి బ్రహ్మరాత ఏంటి, తలరాత ఏంటి? ఆ తలరాత అనేది నుదుటి మీద రాసుకొని వచ్చినాం మనమే అని అంటుంటారు కొంతమంది, గత జన్మని బట్టి. అసలు ఏంటి తలరాత ఏంటి, బ్రహ్మరాత ఏంటి? మరి ఈ తలరాతని కానీ బ్రహ్మరాతని కానీ మార్చుకునే అవకాశం మన చేతిలో ఉందా? దాని గురించి వివరణ ఇవ్వండి. చాలా బ్రహ్మాండంగా మార్చుకోవచ్చు, అలా ఇలా కాదు. ముందు రాత గురించి తెలుసుకుందాం. రాత అనేటువంటి చేయి రాత, పిల్లలతో రాయిచ్చే దిద్దిచ్చే దాన్ని కూడా రాతే అంటారు. కానీ ఇక్కడ జీవితాల్ని మార్చేటువంటి, శాసించేటువంటి శాసనాన్ని కూడా రాతే అంటాం. బ్రహ్మ రాసే రాత సృష్టికి సంబంధించింది. ఈ విషయం చాలామంది ఈ వేదిక ద్వారా తెలుసుకోవాల్సింది. బ్రహ్మరాత సృష్టికి సంబంధించింది. బ్రహ్మ రాస్తాడు. ఎలా పుట్టించాలి, ఎలా వాటిని పోషించాలి అనేటువంటి జ్ఞానాన్ని ఎలా ప్రసాదించాలి అనేటువంటిది మాత్రమే. స్వతంత్రత కూడా ఉంటుంది జీవులకి. ఆ బ్రహ్మగారు చెడు ఎప్పుడు రాయడు. ఇప్పుడు మనం చేసే పనులు చెడు చేసేసి బ్రహ్మ రాసినట్టుగా నడుస్తుందంటే అది తప్పు కదా. బ్రహ్మ చెడు ఎవ్వరికీ రాయడు. బ్రహ్మ సృష్టికి సంబంధించిన ఆయన రచన ఉంటుంది. అయితే బ్రహ్మగారు అన్నీ మంచివే చేస్తారు, మంచి సృష్టి చేస్తారు. మానవులకి స్వతంత్రత ఉన్నది కాబట్టి వాళ్ళు ఆలోచన పరంగా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. ఏమని, ఇలా అలా అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. జ్ఞానంతో కూడా తప్పులు చేస్తూ ఉంటారు. తప్పని తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటారు. అబద్ధాలు ఆడితే ఇతరులకి ఇబ్బంది అని తెలిసి కూడా అబద్ధాలు ఆడుతుంటాం, ఇద్దరిని బాధ పెడుతుంటాం. ఇది సమాజంలో జరిగే విషయాలు. అబద్ధం వల్ల మనం ఆ క్షణానికి బ్రతికి బయటపడగలం, శాశ్వతంగా కాదు. ఈ జీవితంలో ఇక్కడ మనం తప్పించుకోగలిగితే ఇంకో చోట దీనికి రెండింతలుగా ఇబ్బంది కలగొచ్చు, దెబ్బ పడచ్చు. అందుకని మానవులు మంచి సృష్టి, మంచి ఆలోచన క్యారీ చేయాలి. ఇతరులకు కూడా మంచి బోధన చేయాలి. మంచిగా ఎలా మసులుకోవాలో వారికి ఎంత వీలుంటే అంత మార్చడానికి సొసైటీలో మనం ప్రయత్నం చేయగలిగిన నాడు అందరూ కూడా ఒకేసారి అందరూ సర్వ మానవులు మంచి మానవులుగా, రాక్షసులు అనేటివాళ్ళు ఉండరు. రాక్షసులు ఒకప్పుడు ఉండేవాళ్ళు కదా, దేవతలు రాక్షసులు దెబ్బలాడుకున్నారు. అది కూడా థాట్ ప్రాబ్లమే. ఆ రాక్షసులు ఏమిటి, ఇది మంత్రం దీక్ష ఆ దీక్ష చేసేసి దేవుళ్ళని కూడా భయపెట్టి, శివుడు లాంటి బ్రహ్మ లాంటి వాళ్ళ దగ్గర తపస్సు చేసేసి బలాన్ని సంపాదించేసి అన్ని దుష్కర్మలు చేశారు. మన చరిత్ర చెప్తోంది. అంటే థాట్ యూజింగ్ బ్యాడ్ వే. మంచి థాట్ని మంచిగా మనం గనక ఆచరిస్తే బాగుంటుంది, దాని రిజల్ట్స్ బాగుంటాయి. ఇక్కడ తలరాత అనేసరికి మన కోరికల్ని మనం అనుకుంటాం, డిజైన్ చేస్తాం. ఓ మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి. ఆ కార్లు అంటే మామూలు కారు అంటే ఓకే కాదు, ఆ బెంజ్ కావాలి, ఆడి కావాలి. ఇంకేదైనా కొత్తగా వస్తే ఆ పలానా పెద్దవాడు కొనుక్కున్నాడు, అది 8 కోట్ల కారు, 10 కోట్ల కారు గిఫ్ట్, అది ఇది వింటూ ఉంటాం మాధ్యమాల్లో. అలా కాదు, మన స్తోమతకి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓహో, నా జీతం ఇంత, నా ఇన్కమ్ ఇంత, నా ఖర్చులు ఇంత, నా భార్య పిల్లలకి చదువులకి ఇంత, ఇదంతా పోను మిగిలేది ఇంత. ఓహో, దీంట్లోనే మనం భవిష్యత్తు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇవి సరిపోకపోయినప్పుడు ఎలాగైనా మనం దాన్ని పొందాలి అన్నప్పుడు బుద్ధి తక్కువ ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, మోసాలు, ద్వేషాలు, ఒకరిని లాక్కోవడాలు,
రకరకాలు మనవి కానివని మనమైపోతాయి. అప్పుడు అవి మనవి కావు, ఎవరో వస్తువులు మన దగ్గర లాగేసుకుంటాం, మంది అయిపోతుంది, వాడిని బాధ పెడతాం. ఇది తప్పు ప్లానింగు, ఆలోచన. అందరికీ వాళ్ళ వాళ్ళ కష్టాలకు తగ్గట్టు ఫలితం ఉంటుంది. ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు వాళ్ళకి అనుకరిస్తాడు, సహకరిస్తాడు, వారిని నీడలాగా కాపాడతాడు. సత్యవంతులకి, అధర్మానికి భగవంతుడు శిక్షలు వేస్తాడు. శిక్షించడంలో ఆయన అప్పుడు వచ్చేస్తాడు, ఏదో రూపంలో వచ్చి శిక్ష పడుతుంది. అందుకని తలరాతను మనమే రాసుకుంటాము మన ఆలోచన ద్వారా. అందుకని మనం మంచి ఆలోచనలు క్రియేట్ చేయగలిగితే, రచన చేయగలిగితే మంచి రిజల్ట్సే ఉంటాయి. ఎవరైనా ఈ చిన్న టెక్నిక్ని ఉపయోగిస్తే, అర్థం చేసుకోగలిగితే తప్పకుండా అందరూ మంచి ఆలోచనల వల్ల మనం ఈ సమాజానికి ఇవ్వగలుగుతాం, మంచిని పెంచగలుగుతాం, ప్రతి హృదయాల్లో నాటగలుగుతాం. ఆ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాలు దేదీప్యమానంగా విశ్వవ్యాప్తంగా జరిగితే ఈ యుద్ధాలు రావు, పొరపెచ్చులు ఉండవు, ద్వేషాలు ఇత్యాది ఉండవు, పగలు కార్పణ్యాలు ఉండవు. అంత సుఖమయ జీవితానికి మనం ప్రారంభకులమవుతాం. నాంది వాచకంగా కూడా మనం దాన్ని పలుకుతాం. అందుకని తలరాత మన చేతిలో ఉంది, మన రాతని మనమే మన ప్లానింగ్ ద్వారా ఎలాగైతే ప్రజెంట్ చేసుకోగలుగుతామో అది దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహారం చేస్తే మనకి, మన కుటుంబానికి, రాబోయే తరాలకి విశేషమైనటువంటి లబ్ధి చేకూరుతుంది. ఇందులో బ్రహ్మకు సంబంధం లేదు. ఆ దేవుడు దేవుడే, కాదండం లేదు. ఆయన చెడిపోమ్మని ఎవరికి చెప్పడు, ఇందాక కూడా అనుకున్నాం. మనం దాన్ని చెడుగా వాడుకున్నప్పుడే మనకి దాని రిజల్ట్స్ బ్యాడ్గా అవుతాయి. మళ్ళీ దేవుడి మీద నెట్టేస్తాం. లేకపోతే పూర్వజన్మలు ఎలాగో ఎందుకు గుర్తుండవు కాబట్టి అదొక అడ్వాంటేజ్ తీసుకొని పోయిన జన్మలో ఏం పాపం చేశాడో వాడు ఇలా అనుభవిస్తున్నాడు. ఆరోగ్యం, అనారోగ్యం ఇవన్నీ కూడా ప్రీవియస్ బర్త్కి సంబంధాలు ఉన్నాయని మనం చెప్తూ ఉంటాం. అవి అన్నీ ఇంకా చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఇది క్లియర్ అయిపోయింది. నీ చేత్తో నువ్వు చేసుకున్నది, నువ్వు ఆలోచించుకున్న దాన్నే నువ్వు అనుభవిస్తావు. దీంట్లో సాక్షిభూతంగా భగవంతుడు ఉంటాడు. భగవంతుడు సాక్షి చూస్తాడు. నువ్వు తప్పు చేస్తే శిక్ష తప్పదు. దేవుణ్ణి నమ్ముకున్న వాడికి జ్ఞాన రూపంలో నీకు మారుస్తాడు, మంచి దారిని ఏర్పరుస్తారు. అంటే ఇక్కడ భగవంతుడు మీకు అహర్నిశము సర్వకాల సర్వావస్థల యందు కూడా మిమ్మల్ని కాపాడుతూ, మీకు మంచి మార్గంలో నడిపిస్తూ, మిమ్మల్ని చరితార్థుణ్ణి చేయడానికి వారి కృప మన మీద అపారంగా, అమోఘంగా ఎల్లవేళలా వారు కనికరించి బిడ్డలకి ఇస్తాడు. ఇది విశేషమైనటువంటి అర్థవంతమైనటువంటి విషయం. మన ప్లానింగు, మన ఆలోచనలు సరిగ్గా పెట్టుకొని సరిగ్గా నడవడికలో మనం నడిస్తే తప్పకుండా మనకి జయం మన సొత్తు, విజయం పరంపర మన ఇంటి గుట్టు అయిపోతుంది. అందుకని తప్పకుండా మీరందరూ ఇది ఫాలో అవుతూ, ఆచరిస్తూ ధన్యులు కావాలని భగవత్ ఆశీస్సులు. ధన్యవాదాలు.